అమరావతి రాజధానిపై వైసీపీ నేతల విషం కక్కడం మాత్రం మానుకోవడం లేదు. 2019 నుంచి 2024 దాకా అమరావతి రాజధానిలో ఒక అడవిని డెవలప్ చేశారు. పర్యావరణ ప్రేమికులు కాబట్టి శుభ్రంగా దాన్ని అడవిని తయారు చేశారు. ఇక అడవిని వాడే తయారు చేసి ఒకడంటాడు ఇది శ్మశానంగా ఉందంటాడు, మరొకడు అంటాడు ఇదేం అడవిలాగా ఉంది, అడవి పందులు కూడా తిరుగుతున్నాయి అంటాడు. అమరావతి రాజధానిలో ₹1 కూడా, ఒక ఇటుకు కూడా పెట్టకుండా అమరావతి రాజధాని గురించి మాట్లాడతారు. ఇంకా అసలు మనుషుల గురించి అయితే మనం పద్దాకలో చర్చించుకోవాలి, అసలు అనవసరం. తాజాగా ఇంకొకడు వచ్చాడు మిలిటరీ. అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు డబ్బులంతా అక్కడే ఖర్చు పెడతా ఉన్నాడు. చదరపు అడుగుకి ₹12,500 ఖర్చు చేస్తా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంకా అంతకు ముందు రోజు అయితే రాష్ట్రంలో డీజిల్ అంతా అమరావతి రాజధానికి పోతా ఉంది, పెట్రోల్ డీజిల్, అందుకే రాష్ట్రంలో కొరత వచ్చింది అంటాడు. అంటే వీడు చెప్పేవాడు వినేవాడు గొర్రెలు అని భావిస్తా ఉన్నాడు. అంటే వినేవాడికి అసలు బుర్ర ఉండదు, మనం ఏది చెప్తే అది నమ్ముతారనమాట. అంత దారుణంగా చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో 4,510 బంకుల్లో వాడే పెట్రోల్ డీజిల్ అమరావతిలో వాడతారని చెబుతా ఉన్నాడు. సరే, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అధికారుల మీద సీరియస్ అయినాక సెటరేట్ అయింది. ఎక్కడ పెట్రోల్ పంపుల్లో క్యూ లైన్లు లేవు, జనమే లేరు. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ ట్యాంకులు చేపించకపోయారుగా, డబ్బాలు కూడా వేసుకొచ్చి థమ్స్అప్ బాటిల్ బకెట్లో కూడా పోసిపోయారు. ఇదంతా ఫినిష్ చేయాలిగా. ఎన్నికలు కూడా అయిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా గవాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత 4వ తేదీ బెంగాల్లో బీజేపీ జెండా రెపరెపలాడిన తర్వాత పెంచే అవకాశాలు ఉన్నాయి. పెంచకుండా ఇంకెక్కువ రోజులు గుంజుకు రాలేదు. ఆల్రెడీ కమర్షియల్ గ్యాసు ఒకేసారి దాదాపు ₹1,000 దాకా పెంచేశారు. సరే, బ్లాక్ మార్కెట్ నడుస్తూ ఉంది, గృహ వినియోగానికి వచ్చే గ్యాస్ కూడా కమర్షియల్గా పోతా ఉంది. ఇక అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారం ఎలా ఉందంటే, ఋషికొండ ప్యాలెస్ మీద ప్రజల డబ్బు ఖర్చు చేసి ఒక ముఖ్యమంత్రి నివాసానికి 540 కోట్లు ఖర్చు చేసి పర్యావరణానికి కూట్లు పొడిచి, అది రిజర్వ్ ఫారెస్ట్, ఆ ఫారెస్ట్ మొత్తాన్ని గుండు కొరిగినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ₹200 కోట్ల ఫైన్ వేసింది. ఆ పెనాల్టీని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించాల్సి వచ్చింది. చదరపు అడుగుకి మీరు పెట్టిన ఖర్చు ₹35,000. అంటే ముఖ్యమంత్రి నివాసానికైతే ఎంత ఖర్చు అని పెట్టచ్చు, చదరపు అడుగుకు 35,000. మసాజ్ చేపించుకునే పాల రాతి బండనే ₹25,00,000 ఖర్చు పెట్టారు. ఇక ఇది కూర్చోవడానికి కబోర్డు 35,00,000, పైన తిరిగే పంక 12,00,000. అవి చెప్పరు, ఈ మిలిటరీకి అవి కనపడవు. అమరావతి రాజధానిలో చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు ₹8,500 విత్ ఫర్నిచర్. తెలంగాణలో సచివాలయం నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారు చదరపు అడుగుకి? 12,500. సరే, ఢిల్లీలో సచివాలయం నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారు? 13,500. మరి ఆ నిర్మాణాలతో పోల్చుకుంటే అమరావతి రాజధానిలో నిర్మాణాలు సౌకర్యం కాదా? అయినా సరే, అసలు అమరావతి రాజధాని గురించి వైసీపీ నేతలు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే అమరావతి రాజధానిని వారు అంగీకరించడం లేదుగా. వారికి ఇష్టం లేని అమరావతి రాజధానిలో ఎవడెంత ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకెందుకు? రాష్ట్రంలో ఏది జరిగినా దాన్ని తీసుకొచ్చి అమరావతి రాజధానికి తాళ్ళు చుడతా ఉన్నారు. మరోసారి కూడా ఇక అమరావతి రాజధాని గురించి ఎన్నికల్లో ఏం చెప్తారు? వచ్చే ఎన్నికల ముందు పాదయాత్ర మొదలు పెడతా అంటున్నాడు. ఎలాగో అమరావతి రాజధాని టచ్ చేయకుండా పోతాడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అమరావతి రాజధానికి 50 కిలోమీటర్లు అటు ఇటు పాదయాత్ర ఏమి ఉండదు. శుభ్రంగా టేపు కోస్తా జిల్లా బాపట్లకల్లో, లేదు అంటే ఇటు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మీదుగా పోయే అవకాశం. అమరావతి రాజధాని గురించి ఇప్పటికీ వైసీపీ నేతలు అంగీకరించడం లేదు. ఇక వాళ్ళ అధినేత ఏది చెప్తే వీళ్ళు కూడా అదే. కాబట్టి ఎన్నికల్లో అయితే మాకు 3 రాజధానులు, విశాఖ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుకొని 4, ఇంకా కర్నూలు కూడా కలిపితే 5 రాజధానులు చేస్తారు. ఆల్రెడీ 2019 నుంచి 2024 దాకా అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు, మరలా ఇప్పుడు తాజాగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ను, ఈ విధంగా ఈ ఒక 3, అవి ఒక 3, 6 రాజధానులు. ఈ విధంగా అమరావతి రాజధానిని నాశనం చేయటమే
లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా అది అమరావతి రాజధానికి చుడతా ఉన్నారు. అంటే ఇనేవాడు ఏదో ఒక గొర్రెనిద్దిగా, కొన్ని గొర్రెలు అయినపోయినా మరి కొన్ని గొర్రెలు సిద్ధంగా ఉంటాయిగా ఏది చెప్పినా వినడానికి. వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి అమరావతి రాజధాని అభిమానులు, ముఖ్యంగా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరైనా కానీ అమరావతి రాజధాని కావాలని కోరుకునేవారు ఈ మిలిటరీ కామెంట్లకి, వైసీపీ నేతల ప్రవర్తన, దానికి సంబంధించి ప్రతి వారు కామెంట్ చేయండి. ఇలాంటి వారు అసలు ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు ఉందా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.